హలో, వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజో వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ప్లీజ్ బ్లెస్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని ఉంటుంది. ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇలానే సపోర్ట్ ఇస్తారని నేనైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సిమ్రాజో ఫ్యామిలీ బ్లాగ్స్ ఉంటుంది, షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి. ఓకేనా? ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఇంకా విషయంలోకి వచ్చేస్తే ఏంటంటే, నేను ఈ రోజు ఈ నామినేషన్స్ లో మస్తు హ్యాపీగా అనిపించింది నాకైతే భరణి గారిది, దివ్యదండి. కన్నింగ్ అయిన దివ్యకి ఇప్పుడు భరణి అంటే భరణి పెద్ద పాయింట్ పెట్టాను నేను అనట్లేదు. నేను ఎందుకు వీళ్ళిద్దరు అంటున్నానంటే, నిన్న లైవ్ అయిపోయిన తర్వాత కూడా యాజ్ యూజువల్ ఇది బాగానే మాట్లాడుకున్నారు. నైట్ లైవ్ అయిపోయిన నైట్ కూడా మంచిగా మాట్లాడుకున్నారు, కమ్యూనికేషన్ పరంగాని ఆ పాయింట్స్ అని ఈ పాయింట్స్ అని మంచిగా మాట్లాడుకోవడం. ఈవెన్ సంజనాను ఇమానియల్ మంచిగా మాట్లాడుకోవటం, నెక్స్ట్ ఫుడ్ విషయంలో మంచిగా చూసుకోవటం. ఎందుకంటే రేషన్ మేనేజర్ మన సంజన గారు కదా, ఇమానియల్ కెప్టెన్ కదా, వాళ్ళతో సాఫీగానే జరుగుతుంది, అంతా బానే ఉంది. ఈ రోజు మళ్ళీ వేకప్ సాంగ్ అయిపోయి మొత్తం వంట అయిపోయి అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దివ్యది కుక్కే కదా, అట్లా వంట అయిపోయినప్పుడు మళ్ళీ వచ్చి అగైన్ భరణి గారి దగ్గరికి వచ్చి భరణి గారు నామినేట్ చేసే పాయింట్స్ కూడా దివ్య చెప్పడం అనేది నాకైతే నచ్చలే. ఎందుకంటే ఆయనకి పలా నామినేషన్ చేయాలంటే ఇప్పుడు నిఖిల్ స్క్రీన్ మీద కనిపించట్లేదు, సాయి స్క్రీన్ మీద కనిపించట్లేదు, ఇట్లాంటి పాయింట్స్ ఉన్నాయి కదా అని చెప్పడం ఎందుకు? ఇప్పుడు ఆయన అంత గేమ్ ఆడాడు, అంత ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని టాలెంట్ ఉంది, ఆయన చెప్పడం అవసరం. మళ్ళీ ఇక్కడ కూడా తన పాయింట్స్ అంటే తనకు నచ్చని వ్యక్తుల గురించి అంటే, లేకపోతే నిఖిల్ స్ట్రాంగ్ ఉన్నాడనా, లేకపోతే ఈవెన్ గౌరవ్ గాని సారీ సారీ అయితే నిఖిల్ స్ట్రాంగ్ ఉన్నాడనా, గౌరవ్ అనా స్ట్రాంగ్ ఉన్నారనా, లేకపోతే ఆమె వేయాల్సిన పాయింట్స్ ఈయన చేత వేపిద్దామని ఒక హింట్ అయితే ఇచ్చింది. భరణి కూడా అక్కడ స్టాండ్ తీసుకోలే, ఒక మాట అని వింటే సరిపోయింది. అది నేను వేస్తాను నామినేషన్ అని అనకుండా చిన్న పిల్లోడు కనుక ఇట్లా విన్నట్టుగా అవునా అవునా అని విన్నట్టు నాకైతే నచ్చలేదు. దాని తర్వాత ఇది ఈ ఈ రకంగా జరిగిద్దని నేను అనుకోలే. నామినేషన్స్ మీరు అందరు చూసారు కదా, చేసేసారు బురద వాళ్ళకి అంటే 5 minutes టైం ఇచ్చారు. ఎందుకు అంత టైం ఇచ్చారు అనేది మనం గెస్ చేయలేము. 5 minutes టైంలో వాళ్ళు అగ్రి చేసినా అగ్రి చేయకపోయినా, ఎందుకంటే పాయింట్స్ మీద అది కంటిన్యూస్ వెళ్తుంది, డ్రాగ్ అవుతుంది అని చెప్పి షార్ట్ కట్ లో ఇది ఇచ్చారేమో. 5 minutes లో వాళ్ళు కంప్లీట్ అయితే వాళ్ళు చెప్పిన పాయింట్స్ కి వీళ్ళు ఒప్పుకోకపోయినా అది ఓకే చేసుకొని అక్కడ వాటర్ అనేది బురద వాటర్ అనేది వీళ్ళ మీద పోసుకోవాలి. అయితే వీళ్ళందరి హైలైట్ లో నాకు ఈ రోజు హైలైట్ అనిపించింది, సుమన్ గారి పాయింట్ హైలైట్ అనిపించింది, భరణి గారి సాటిస్ఫాక్షన్ అనిపించింది. భరణి గారి సాటిస్ఫాక్షన్ అని ఎందుకు అంటున్నానంటే, భరణి గారు డైరెక్ట్ చెప్తే ఇది అయ్యేది. ఎందుకంటే నీ వల్లే నేను బయటికి వెళ్ళానని డైరెక్ట్ చెప్పుంటే ఆయన ఎక్కడో ఉండేవారు ప్లేస్. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే, హానెస్ట్ గా చెప్పాలంటే, బాండ్స్ అని అక్కడ కూడా పేరు తీసుకురాలేదు. కానీ అసలు బాండ్స్ బయటికి వెళ్ళారు అంటే, నేను చెప్తుంది మీలో ఎంతమందికి అనిపించిందో అనిపిస్తే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దివ్య గారి వల్లే. దివ్య వచ్చి భరణి గారికి నా ఫుడ్ షేర్ చేసుకుంటా, నువ్వు పలానా ఇది మాట్లాడాలి, నాకు మీ మీద ఫీలింగ్ అనిపించింది, బయటకు వెళ్ళాక కూడా రిలేషన్ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, అది ఓవర్ థింకింగ్ ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది. సో దానివల్లే భరణి గారు వెళ్ళారు. మళ్ళీ నిన్న కూడా లాస్ట్ వీక్ సండే కూడా మన ఎవరున్నారు, సాయి భరణి గారు. అంటే భరణి గారు కూడా డేంజర్ ప్లేస్ లో ఉన్నట్లే కదా, లీస్ట్ ప్లేస్ లో వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి మళ్ళీ అగైన్ అదే రిపీట్ అవుతుంది భరణి గారి విషయంలో. ఆయన చెప్పిన పాయింట్ కరెక్ట్ గా లేదు, ఆయన స్టాండ్ తీసుకోలేదు. ఇప్పుడు కూడా సేఫే, కరెక్ట్ అరిస్తే నామినేషన్స్ అప్పుడు ఏదో వస్తుంది, ఏదో సాటిస్ఫాక్షన్ అవుతుందని ఇద్దరు అరుచుకున్నారు. కానీ ఈ అరుపుల్లో భరణి గారు చెప్పిన పాయింట్ కొంచెం అన్ఫేర్ అనిపించింది. అన్ఫేర్ అని ఎందుకు అంటున్నానంటే, కరెక్ట్ పాయింట్ చెప్పలేదు. ఇప్పుడు నీ వల్లే నేను ఎలిమినేట్ అయ్యాను అని చెప్పుంటే అది కరెక్ట్ పాయింట్ అయ్యేది. ఎందుకంటే నువ్వు నాకు అది చేయి అంటున్నావు, ఇది చేయి అంటున్నావు, అలా ఉండి ఇలా ఉండి అంటున్నావు. సో దానివల్ల నాకు బ్యాక్ పేర్ అవుతుంది, దానివల్ల నేను ఎలిమినేట్ అవడానికి ఛాన్స్ వచ్చింది, నేను నీ వల్ల వెళ్ళానంటే వ్యాలిడ్ రీజన్ అండి అది. దాన్ని అట్లా చెప్పకుండా ఇప్పుడు కూడా తిప్పి 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 మన ముఖ్య ఎక్కడ ఉందంటే ఇక్కడ చెప్పకుండా కింద నుంచి పైకి వచ్చి ఇట్లా తిప్పితే నీ ముఖ్య ఎక్కడ ఉందని చెప్పినట్లు నాకు అనిపించింది అనమాట. స్ట్రైట్ గా చెప్పలేదు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య వారు మాత్రం మంచిగా జరిగింది. నేను ఈరోజు పర్సనల్ గా సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే ఎప్పటి నుంచో తనూజ టార్గెట్ చేసినప్పటి నుంచి అట్లనే ఏం కాదులే, కానీ ఎందుకో పాయింట్స్ కరెక్ట్ గా లేవు. మొన్న లాస్ట్ వీక్ కూడా నాకు తనూజ విషయంలో కూడా నచ్చలే. ఎందుకంటే పాపం ఆల్రెడీ ఇమ్ము 2 times అయ్యాడు, మా ఇమ్ము 2 times అయ్యాడు, వేసుకోండి ఇంకా వెనక నుంచి. అయితే 2 times ఆల్రెడీ ఇమ్మో క్యాప్టెన్ అయ్యాడు. ఈసారి తనూజకి ఇచ్చుంటే ఫెయిర్ అయ్యేదేమో అనిపించింది. ఓకే, ఇమ్మో కూడా గేమ్స్ ఆడాడు, టాస్క్లు ఆడుతున్నాడు, మంచిగా ఆడుతున్నాడు. కాకపోతే నామినేషన్స్ లోకి వస్తాడేమో అన్న ఒక చిన్న హోప్ తో అంటున్నాను అనమాట. ఆ నామినేషన్స్ కూడా ఫేస్ చేయాలి. మిగతా వాళ్ళందరూ ఒక్క నామినేషన్స్ లోకి వచ్చి ఒక్క 1 week సేఫ్ అయితే ఇమ్ము ఫ్యాన్స్ కానీ మాలాంటి వాళ్ళు కానీ సాటిస్ఫాక్షన్ అవుతామని అనిపించింది. నామినేషన్స్ లోకి వచ్చినా సేవ్ చేసే వాళ్ళని చాలా మంది ఉన్నాం కాబట్టి ఆబ్వియస్ గా సేవ్ అయిపోతాడు. కాకపోతే ఒక్కసారి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే మంచిగా అనిపించింది. ఓకే, నెక్స్ట్ 1 by 1 వస్తా ఇంకా. ఓకేనా? ఇమ్ము ఫస్ట్ నేను తమ్నేల్ పెట్టా కదా, ఇమ్ము అని చెప్పి పెట్టాను కదా, ఇమ్ము భరణి గారు చేయటం అనేది హైలైట్ అండి.
సేఫ్ గేమ్ ఆడలేదు, స్ట్రైట్గా ఉన్నాడు ఈసారి. భరణి భరణి గురించి చెప్పిన మాటలు మీరు ఇప్పటికీ కూడా స్ట్రైట్గా ఉండట్లేదు, బయటికి మీరు ఏ విధంగా వెళ్ళారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు. మీరు మళ్ళీ రిటర్న్ కమ్బ్యాక్ వచ్చిన తర్వాత నా ఆట చూపిస్తా అన్నారు, అయినా కానీ మీ ఆట అట్లే ఉందని చెప్పాడు. సో ఇమ్ము పాయింట్ అయితే నాకు వ్యాలిడ్ అనిపించింది, 100% వ్యాలిడ్ అనిపించింది. భరణి విషయంలో 100% ఇమ్ముది వ్యాలిడ్. నెక్స్ట్ గౌరవ్. ఈ గౌరవ్ సంజన ఎందుకు చేశాడో తెలియదు. ఇంకొక మాట, నేను తమ్ముళ్ళు పెట్టా కదా మీకు, తిండి గురించి గోలా అని, అసలు సెల్ఫిష్ గౌరవేనండి. అంటే మీలో ఎంతమంది కనిపిస్తుంది? ఇప్పుడు మన పాలు పోయినాయి అన్న టాపిక్ లో కూడా నా పాలు నేను సేవ్ చేసుకుంటా అన్నాడు. అదే సంజన అయితే ఫుడ్డీ, తను కొంచెం ఫుడ్డీ కాబట్టి కొంచెం అడిగి తింటుంది, లేకపోతే వేరే వాళ్ళ ప్లేట్లోనూ కొంచెం అడిగి తింటది. కానీ ఈ రకం సెల్ఫిష్ లేడు. కానీ దాన్ని రివర్స్ లో చెప్పాడు, నాకు అది వ్యాలిడ్ అనిపించలేదు అనమాట గౌరవ్ది. అందుకని నాకు 50% వ్యాలిడ్ అనిపించింది, 50% వ్యాలిడ్ వాడు. ఇద్దరు ఫుడ్డీసే, కాకపోతే గౌరవ్కున్న సెల్ఫిష్నెస్ సంజనా గారికి లేదని నేనైతే క్లియర్ గా నమ్ముతున్నా. నెక్స్ట్ మన కళ్యాణ్ నిఖిల్ని వేసిన పాయింట్ మీరు కనిపించట్లేదు, మీరు వైల్డ్ కార్డ్స్ గా వచ్చి మీ గేమ్ మీరు ఆడట్లేదు, మీరు కనిపించట్లేదు, మీరు అసలు పెద్ద గేమ్ లో ఎఫెక్ట్ పెట్టట్లేదు అన్న రీజన్ 100% వ్యాలిడ్. కళ్యాణ్ సూపర్ అండి. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ కళ్యాణ్కి ఓట్స్ వేసుకోండి నామినేషన్ లో ఉంటే. ఎందుకంటే టాప్ ప్లేస్ లో ఉండవలసిన వాళ్ళు కళ్యాణ్, తనూజ, ఇమ్ము. నేను ఫస్ట్, సెకండ్, థర్డ్ అని రివీల్ చేయట్లేదు, టాప్ ప్లేసెస్ మాత్రమే అంటున్నాను అనమాట. కళ్యాణ్ పాయింట్ కూడా 100% వ్యాలిడే. నెక్స్ట్ తనూజ గౌరవం వేసిందండి. తనూజ గౌరవం వేయటం ఏంటంటే నిజంగా ఒక మాట మీద స్టాండ్ ఉండదు. ఒకటి అంటాడు, నేనే వెళ్దాం అంటాడు, దాని తర్వాత మళ్ళీ నాకు ఏదైనా అవుతుందా, నేను ఏదైనా దానివల్ల నాకు మైనస్ అవుతుందా అని చెప్పి దాన్ని ఓవర్ థింక్ చేస్తాడు. కాబట్టి తనూజ పాయింట్ 100% అగ్రీ చేస్తాను నేను. నెక్స్ట్ దివ్య రీతుని వేయటం దివ్యని వేయటం నాకు అది నచ్చలేదు అనమాట. దివ్య రీతుని ఏం చేసింది నీకు, రీతుని దివ్యకు నామినేట్ చేసింది. దివ్యని నామినేట్ ఎందుకు చేసింది అనమాట అంటే, నువ్వు నిజంగా పాములాగా వాడుకుంటున్నావు, అది మాత్రం వ్యాలిడ్. రీతు విషయం అన్నమాట కరెక్ట్. ఎందుకంటే భరణి గారికి ఈ రోజు లైవ్ లో మార్నింగ్ మీరు ఇలాంటి వాళ్ళు నామినేట్ చేయండి, ఇట్లా ఈ కొన్ని పాయింట్స్ ఉన్నాయి నామినేట్ చేయటం, కానీ కొన్ని పాయింట్స్ ఇచ్చి ఆయన పుష్ చేసినట్టుగా అనిపించింది. పాములాగా వాడుకుంటుందేమో భరణి గారిని కానీ, మిగతా ఆమెకు నచ్చిన మన కళ్యాణ్ కానీ వీళ్ళందరినీ అలా ఏమో వాడుకుంటుందేమో నాకు అనిపించింది. రీతు పాయింట్ 100% అగ్రీ చేస్తాను నేను. నెక్స్ట్ మళ్ళీ గౌరవ్ తను దివ్య ఎవరిని చేసిందంటే గౌరవం చేసింది. దివ్య గౌరవం చేయటంలో కూడా నాకు వ్యాలిడ్ అనిపించింది, ఎందుకంటే తనని సతాయించింది కూడా గౌరవే. అండ్ ఇంకొకటి ఏంటంటే గౌరవ్ కూడా సెల్ఫిష్నెస్ ఉంటాడు ఫుడ్ విషయం కానీ, ఏదైనా సరే ఓవర్ థింకింగ్, ఓవర్ ల్యాప్ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో నేను దివ్యాని అయితే 100% అగ్రీ చేస్తున్నా. నెక్స్ట్ మన డెమాన్ పవన్ గౌరవ్, అందరు గౌరవ్కి పొడుస్తున్నారండి. గౌరవ్ని పొడవటం వల్ల గౌరవ్ హై పిచ్ లో ఉన్నాడా, లేకపోతే ఈ వీక్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో అని తెలియదు. కొన్ని రీజన్స్ వ్యాలిడ్ గా ఉన్నాయి, కొన్ని రీజన్స్ వ్యాలిడ్ గా లేవు గౌరవ్ విషయంలో. అందుకని 50-50 ఉంది. ఇప్పుడు ఈ డెమాన్ పవన్ వేసింది గౌరవ్ విషయంలో ఒక 80% కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. ఓకేనా. నెక్స్ట్ భరణి దివ్య, ఇది ఆల్రెడీ మీకు చెప్పా కదా, నాకైతే మస్త్ అనిపించింది. కానీ కాబట్టి నేను భరణిగా స్ట్రైట్ గా చెప్పలేదు, ఏదైనా పాయింట్ స్ట్రైట్ గా ఉందంటే స్ట్రైట్ గా చెప్పుంటే మంచిగా అనిపించేదేమో అనిపించింది అనమాట. అది స్ట్రైట్ గా చెప్పకుండా తిప్పి చెప్పి ఇది కూడా సేఫ్ గేమ్ అన్నట్టు అనిపించింది భరణి గారు ఇక్కడ. కానీ దివ్యం చేయటం అనేది హైలైట్. అసలు నాకు ఎందుకనో తెలియదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, పర్సనల్ గా చెప్పాలంటే, దివ్య వచ్చిన నుంచి ఒక ఫస్ట్ వీక్ లో ఏమో కానీ తర్వాత నుంచి భరణి అని ఆమె గేమ్ స్పాయిల్ చేసుకుంది. ఎందుకంటే తనకు బ్రెయిన్ ఉంది, ఆడే కెపాసిటీ ఉంది, మాట్లాడగలిగే సత్తా ఉంది, అన్ని ఉంచుకున్నా కానీ భరణి గారి విషయం వెనక్కి తగ్గటం, ఆయన్ని ఒక స్నేక్ లాగా వాడుకోవటం అనేది నాకైతే టు బి ఫ్రాంక్ నచ్చలేదు అనమాట. భరణి గారి గేమ్ స్పాయిల్ అవటానికి కూడా రీజన్ తనూజ కాదు, దివ్య నేను పర్సనల్ గా అనుకుంటున్నాను. ఎందుకంటే తనూజ భరణి బాండింగ్ ఉన్న సూపర్ ఉందండి, వాళ్ళ బాండింగ్ చూడటానికి కూడా మంచిగా ఉంది. తనూజ కూడా భరణి గారిని అదే పాయింట్ చెప్పి వేసింది కాబట్టి ఇది వ్యాలిడ్ అనిపించింది. భరణి గారు దివ్యాని నామినేట్ చేయడం వ్యాలిడ్ అనమాట. నెక్స్ట్ సంజన గౌరవ్ కరెక్ట్ చేసిందండి. సంజన గౌరవ్ని ఎందుకంటే కామ్ ఉంది, గౌరవ్ ఫీల్ అవుతుంటే సపోర్ట్ చేసింది. సంజన ఫుడ్ విషయంలో ఎంకరేజ్ చేస్తుంది, అన్ని విషయాలు ఎంకరేజ్ చేస్తే ఎవరిని వేయాలో తెలియక, ఎవరిని నామినేట్ చేయాలో తెలియక సేఫ్ గేమ్ ఆడటం కోసం మన గౌరవ్ సంజనాన్ని చేశాడు. కానీ సంజన గౌరవం చేయటం 100% వ్యాలిడ్ అనిపించింది. నెక్స్ట్ నిఖిల్ రీతుని చేయటం నాకు ఇది కూడా అన్ఫేర్ అనిపించింది. ఇంకోటి ఎందుకు అన్ఫేర్ అనిపించింది అంటే, డెమాన్ పవన్ ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరు కనిపించరు. ఓకే, డెమాన్ పవన్ బాండ్ రీతు బాండ్ బాగానే ఉంది, కానీ గేమ్స్ లో రీతు పెట్టట్లేదు. అది 100కి 100% కరెక్ట్ అండి. ఎందుకంటే తను పెట్టట్లేదు, తన గేమ్ తను ఆడుకుంటుంది, మంచిగా ఉంది. మరి రీతుని ఎందుకు అలా అనిపించిందో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళ బాండ్ క్యూట్ ఉంది, బాగానే ఉంది, దానివల్ల గేమ్ అయితే ఏం పాడవట్లేదు.
డెమాన్ ఫ్యాన్స్ ఎవరున్నా కానీ రీతు వల్లే తన గేమ్ కొంచెం ముందుకు వెళ్తుందని నేనైతే అనుకుంటున్నా. మీకు ఏమనిపించింది? నేను చెప్పిన మాటలు ఏమన్నా అనిపించిందా? అంటే నాకు ఈ రోజు లైవ్ చూసిన కొన్ని అప్డేట్స్ ప్రకారం నేను రివ్యూ ఇస్తున్నా. ఒకవేళ వీటిలో కొంచెం ఈ రివ్యూ ఇచ్చిన దాంట్లో అటు ఇటు ఉన్న నామినేషన్స్ అంటే ట్విస్ట్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఇమాన్యుల్ ఒకరిని సేవ్ చేయాలన్నా, ఇంకొకరిని నామినేట్ చేయాలన్నా అది ఇంకా ప్రాసెస్ అవుతుంది, అవ్వలేదు. ఒకవేళ మేబీ నేను చెప్పిన దాంట్లో కొంచెం 50% అటు ఇటు ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకు షార్ట్ వీడియో అనేది పెడతాను. కాకపోతే నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో మాత్రం నామినేట్ అయిన వ్యక్తులు మాత్రం భరణి, సంజన, నిఖిల్, గౌరవ్, గౌరవ్, దివ్య, గౌరవ్, రీతు మన రీతు ఒక్కసారి అయింది. గౌరవ్ మాత్రం 4 times అయ్యాడు. సంజన ఒక్కసారి అయింది. భరణి గారు ఒక్కసారి అయ్యారు. మన సుమన్ శెట్టి నిఖిల్కి చేశాడండి, మర్చిపోయారు. సుమన్ గారు అసలు కేక్ అండి, వ్యాలిడ్ పాయింట్ అసలు సుమన్ గారిది. సుమన్ ఏమన్నాడంటే అసలు సుమన్ శెట్టి గారు, సారీ కొంచెం పెద్దవారే కాదు, సుమన్ శెట్టి గారు ఏమన్నారంటే, నేను ఇంత గేమ్ ఆడాను, రెబల్ గా నేను నిన్న ఒక్కనే డెసిషన్ తీసుకోలేదు, నేను గేమ్ ఇంత అన్నా నువ్వు నన్ను లాస్ట్ లో తీసేయటం అనేది అంతే కరెక్ట్, నిజం. దానికి నిఖిల్ ఆపోజిట్ లో ఏమన్నాడు, మీరు నన్ను తీయటం కరెక్టా అన్నాడు. అంటే ఇతను 1 week గేమ్ ఆడండి సుమన్ శెట్టి, 1 week గేమ్ ఆడితే లాస్ట్ లో ఫైనల్లో సుమన్ శెట్టి గారిని తీయటం అనేది అన్ఫేర్. ఎందుకంటే ఇద్దరు రెబల్స్ ఉన్నారు. అసలు భరణి గారిని తీద్దామని అన్నాడు సుమన్, కానీ మన దివ్య ఒప్పుకోలేదు కాబట్టి నిఖిల్ దాకా వచ్చింది. అది నిఖిల్కి తెలియదు కదా, కానీ నిఖిల్కి తెలియక అది కొంచెం మిస్అండర్స్టాండింగ్ సుమన్ అనుకున్నారు. కానీ సుమన్ పెట్టిన పాయింట్స్ అయితే నిజంగా ఎపిసోడ్ చూడడం వల్ల ఎవరైనా ఉంటే నేను చెప్పిన తర్వాత వెళ్ళి చూడండి. సుమన్ శెట్టి పెట్టిన పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఇమ్ము పెట్టిన పాయింట్ కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఇంకోవేళ భరణి పెట్టిన పాయింట్ కొంచెం అంటే పాయింట్ కరెక్టే, చెప్పిన విధానం కొంచెం వేరేలాగా ఉంది, తిప్పి చెప్పినట్టుంది అనమాట. దివ్య విషయంలో అరుపులు అనే అరుపులు తప్ప దివ్య దగ్గర ఏమి లేదు. ఓకేనా, ఈ వీక్ నేను చూసిన దాన్ని అయితే చెప్తున్నా. ఓకేనా, ఎక్కువ నామినేట్ అయిన వ్యక్తులు అయితే గౌరవ్ నామినేట్ అయ్యాడు, రీతు ఒక్కసారి అయింది, సంజన ఒక్కసారి అయింది, భరణి గారు ఒక్కసారి అయ్యాడు, నిఖిల్ 2 times అయ్యాడు అనమాట. నిఖిల్ 2 times అయినా నిఖిల్ 2 times అయ్యాడు. ఒకవేళ ఇందులో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే, ఒకవేళ సేవ్ అయ్యారా వేరే వాళ్ళు అంటే ఇమ్ము సేవ్ చేశాడా పవర్ యూజ్ చేసి, లేకపోతే ఇంకొకరు నామినేట్ చేశాడా, లేకపోతే ఇందులో ఏమైనా మార్పులు జరిగినాయి అంటే నేను లైవ్ లో అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే లైవ్ లో ఇప్పటిదాకా అప్డేట్ చూస్తూనే ఉన్నా, జస్ట్ రొటీన్ గా క్యాజువల్ వర్క్ జరిగిపోతుంది. నామినేషన్స్ అయిపోయి ఫ్రెష్ అయ్యారు కదా. టైం పీరియడ్ మాత్రం 5 minutes అనే పెట్టారు. మరి ఎందుకు పెట్టారు ఏంటనేది రీజన్ నేను మీతో చెప్తా. అది కూడా ఏమన్నా నేను చెప్పిన దాంట్లో ఏమైనా అటు ఇటు ఒక ఛాన్సెస్ ఉంటే మీకు చెప్తా. ఈ రోజు నామినేట్ అయిన వ్యక్తులు అయితే వాళ్ళు. ఓకేనా, మీకు ఇందులో ఏమైనా తప్పు అనిపిస్తే మాత్రం మెసేజ్ చేయండి. ఓకేనా, అలాగే లైక్ చేయటం మర్చిపోకండి. ఛానల్ ఇలానే ముందుకు తీసుకెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు అనిపించినట్టు నేను షేర్ చేసుకుంటాను. నేను ఎవరికి భయపడట్లేదు, రివ్యూస్ ఇచ్చే దాంట్లో కూడా భయపడట్లేదు. నాకు పలానా కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని చెప్తున్నా, రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెప్తున్నా. ఎవరిని హర్ట్ చేయాలని అయితే నేను చెప్పట్లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నాకు ఇదంతా తప్పు అనిపిస్తే ఆ వీడియో చేస్తాను. లేదంటే రేపు గేమ్ ఏం పెట్టారు, ఎంతమంది ఆ గేమ్ లో ఉన్నారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంతమంది ఏ గ్రూప్ లో ఫామ్ అయ్యారని నేను మీతో షేర్ చేసుకుంటాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.